ఈరోజైతే మ్యాంగోని గోండ్ కతీరాతో కలిపి మిల్క్ షేక్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక 2 స్పూన్ల వరకు సేమియాని తీసుకొని నార్మల్ వాటర్లో ఉడికించుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుందాం. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం వేసుకున్నా పర్వాలేదు. తర్వాత 1 కప్పు వరకు మ్యాంగో పల్పుని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసిన తర్వాత మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి. చూసారా, మిక్సీ చేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు గోండ్ కతీరాని యాడ్ చేసుకుందాం. ఈ గోండ్ కతీరా అనేది మన బాడీకి చాలా చలవ చేస్తుంది. దీన్ని ఎలా చేసుకోవచ్చు అన్న వీడియోనైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. దానిలో మీరు ఈ గోండ్ కతీరాని ఎలా చేయాలో చూడొచ్చు. తర్వాత 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జాల్ని కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సేమియాని కూడా ఒక 2 స్పూన్ల వరకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని కూడా వేసి బాగా దీన్ని స్పూన్తో కలుపుకోవాలి. మనం వేసిన గోండ్ కతీరా మిక్స్ అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన గోండ్ కతీరా చాలా ఎర్లీగానే మిక్స్ అయిపోతుంది. వాటర్లో అయితే ఇంకా చాలా ఎర్లీగా మిక్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఒక 30 సెకండ్స్ పడుతుంది దాన్ని బాగా మిక్స్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో గోండ్ కతీరా మిల్క్ షేక్ని వేసుకుంటే మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. దానిపైన తేనెతో ఈ విధంగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తేనెని ఈ విధంగా వేసిన తర్వాత ఫైనల్గా మనం ఉడికించుకున్న సేమియాని సబ్జాల్ని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే మ్యాంగో గోండ్ కతీరా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ మిల్క్ షేక్ కనుక మీకు నచ్చితే కనుక వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.